అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. సెలవుల్లో అట్లాంటాలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారం రోజుల తరువాత అట్లాంటా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్లో వచ్చిన మినీ ట్రక్ కారును ఢీకొట్టింది. ట్రక్ ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనమయ్యారు. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్ టెస్టులకు పంపించారు పోలీసులు. ప్రమాదంలో శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతో పాటు 2 పిల్లలు మరణించారు. అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. సెలవుల్లో అట్లాంటాలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారం రోజుల తర్వాత అట్లాంటా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్లో వచ్చిన మినీ ట్రక్ కారును ఢీకొట్టింది. ట్రక్ ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనమయ్యారు. కారు మొత్తం బూడిద కావడంతో ఎముకలను ఫోరెన్సిక్ టెస్టులకు పంపించారు పోలీసులు. ప్రమాదంలో శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతో పాటు 2 పిల్లలు మరణించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన కుటుంబం చనిపోయినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, హైదరాబాద్ నుంచి వెకేషన్ హాలిడేస్ నిమిత్తం అయితే అగ్రరాజ్యం అమెరికాలోని డల్లాస్ నగరానికి వెళ్ళినటువంటి కుటుంబం అయితే జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సజీవ దహనమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇటు హైదరాబాద్ చెందినటువంటి శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతో పాటు వారి 2 పిల్లలు కూడా వెకేషన్ హాలిడేస్ వారం రోజుల పాటు అమెరికాలో ఉన్నటువంటి డల్లాస్ నగరంలో అయితే బంధువుల ఇంటికి వెళ్ళిన సందర్భంలో అయితే అక్కడే ఇటు డల్లాస్ నుంచి అట్లాంటాకు వెళ్తూ తిరిగి వస్తున్నటువంటి క్రమంలో అయితే గ్రీన్ కౌంటీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక మినీ ట్రక్ రోడ్డు ప్రమాదంలో అయితే ఇటు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. యాక్సిడెంట్ అవ్వడంతో పాటు వెంటనే అక్కడ ప్రమాద స్థలంలోనే మంటలు చేరడంతో అయితే ఇటు వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా కారులోనే సజీవ దహనమైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు భారత కాలమాన ప్రకారం మనం గమనిస్తే ఈరోజు డే టైంలో అంటే అక్కడ అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క యాక్సిడెంట్ జరగడంతో అయితే మృతదేహాలకు సంబంధించి ఇటు పూర్తి స్థాయిలో మంటలకు దగ్ధమవడం జరిగింది. కానీ వారి యొక్క మృతదేహాలను అయితే ఇటు మనం చూడవచ్చు ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా అయితే వారి బంధువులకైతే డెడ్ బాడీస్లు అప్పగించేటువంటి పనిలో అయితే అమెరికా పోలీసులు ఉంటూ మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వెకేషన్ హాలిడేస్ నిమిత్తం ఇటు హైదరాబాద్ నుంచి తరలి వెళ్ళినటువంటి ఒక శ్రీ వెంకట్ సంబంధించినటువంటి కుటుంబం అగ్నికి ఆవుతపోవడంతో అయితే ఇటు వారి బంధువులు కూడా హైదరాబాద్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియరావాల్సింది. ఎందుకంటే వారం రోజుల పాటు వెకేషన్ కోసం మాత్రమే ఇటు డల్లాస్ వెళ్ళినటువంటి వెంకట్ దంపతులు అయితే అక్కడ నుంచి డల్లాస్కు నుంచి అట్లాంటాకు వెళ్ళి అట్లాంటా నుంచి తిరిగి డల్లాస్కు వస్తున్నటువంటి క్రమంలో అయితే ప్రమాదం జరిగింది. వారు ఇటు హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ అక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగినటువంటి అన్ని అంశాలపై కూడా కుటుంబ సభ్యులు అయితే ఇంకా తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ అర్ధరాత్రి వేళలో ఈ యొక్క ప్రమాదం జరగడంతో అయితే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే కారు కూడా పూర్తిగా దగ్ధం అవడంతో, ఎందుకంటే ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చినటువంటి మినీ ట్రక్ ఢీకొనడం కారణంగానే ప్రమాదం జరిగినట్లయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబం మొత్తం కూడా 2 పిల్లలతో పాటు శ్రీ వెంకట్ తన భార్య తేజస్విని కూడా అగ్నికి ఆపుతున్నట్టు మనకు తెలుస్తుంది. శ్రవంతి, రైట్.